హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన కీబో సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే ఇక్కడ క్యూసీసీ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ 3 లైన్స్ని క్లిక్ చేస్తున్నాను. 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి మార్కెట్ అని ఉంది, మార్కెట్ని క్లిక్ చేస్తున్నాను. మార్కెట్ క్లిక్ చేశాక ఇక్కడ స్పాట్ ట్రేడ్ అని ఉంది కదా, స్పాట్ ట్రేడ్ని క్లిక్ చేయాలి. స్పాట్ ట్రేడ్ క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సెల్లర్స్ ఈ గ్రీన్లో ఉన్నవి బయ్యర్స్, ఇక్కడ రెడ్లో ఉన్నాయి సెల్లర్స్, గ్రీన్లో ఉన్నాయి బయ్యర్స్ అంటే అమ్మేవాళ్ళు, ఇక్కడ కొనేవాళ్ళు. ఇక్కడ చూడండి ఇక్కడ $150 ఐఎస్డితో సేల్ అవుతుంది అన్నట్టు చూపిస్తుంది కదా. ఇక్కడ 150 అంటే $1 ఐఎస్డిటి అటు ఇటు. అయితే ఇక్కడ మ్యాప్ కూడా చూపిస్తుంది చూడండి. ఇక్కడ కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి బై సెల్ అని ఉంది కదా. ఇక్కడ బై సెల్లో ఇక్కడ చూడండి లిమిట్స్ మార్కెట్ అని ఉంది. ఈ లిమిట్స్ అనేది మార్కెట్ ప్రైస్ కంటే మనం తక్కువలో కొనాలనుకున్నప్పుడు ఈ లిమిట్స్ని యూజ్ చేయాలి. ఇప్పుడు మార్కెట్లో లైవ్లో ఇప్పుడు ఏ ప్రైస్ నడుస్తుందో ఆ ప్రైస్ ప్రకారం కొనాలనుకుంటే మార్కెట్ ఇక్కడ ఈ ఉన్న ఆప్షన్ని ఇక్కడ చేంజ్ చేసుకొని ఇక్కడ చూడండి ఇట్లా మార్కెట్ అని క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు 150 ఉంది. నేనేం చేస్తున్నా, నేను కొనాల్సిందంత 0.05. ఇక్కడ చూడండి కింద 0.5 నాకు 7 ఐఎస్డిటీలు కావాలి. ఇక్కడ చూడండి నేను 0.05 కొనాలన్నా కానీ నాకు 7.51 ఐఎస్డిటీ కావాలి. ఇప్పుడు మనం బై చేసి ట్రై చేద్దాం. చూడండి ఇక్కడ చూడండి యూ హ్యావ్ నీడ్ మినిమం బ్యాలెన్స్ ఇంక్లూడింగ్ ఫీజ్ అంటే నా దగ్గర $7 ఐఎస్డిటీలు లేవు. ఇక్కడ చూడండి నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ చూడండి నా దగ్గర 3.79 ఐఎస్డిటీ ఉంది. కాబట్టి నాకు 0.5 కూడా రావట్లేదు. ఎందుకు అంటే మార్కెట్లో హై ప్రైస్లో క్యూసీసీ కాయిన్ ట్రేడ్ అవుతుంది కాబట్టి నాకు 0.5 కూడా రాదు. కాబట్టి నేను ఇంకా తగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఈ సరిపడ్డ బ్యాలెన్స్కు నేను ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఐఎస్డిటీకు 0.2 ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 0.2కు నాకు $3 ఐఎస్డిటీ చూపిస్తుంది. ఇక్కడ 3.79 ఉంది కదా, నేను 0.2 పెడితే ఇక్కడ చూడండి 3 ఐఎస్డిటీ చూపిస్తుంది. ఇంకా నా దగ్గర 79 పాయింట్స్ ఉన్నాయి. నేను దీనికి యాడ్ కావడానికి ఒక్కసారి మీకు చూపిస్తాను లైవ్లోనే. ఇక్కడ 5 కొడతాం చూడండి, 25 కొట్టాను. చూస్తున్నారుగా 25 కొట్టేసి బై కొడుతున్నాను. ఇక్కడ చూడండి ఇగో బై మార్కెట్ ఆర్డర్ ఈజ్ ప్రైజెస్ సక్సెస్ఫుల్లీ. నేను కొన్నదానికి యాడ్ అయిపోయింది, నాకు బై అయిపోయింది. ఇక్కడ బై అయినట్టు కూడా చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూశారుగా 3.79 ఉండేది. సో ఇక్కడ మనకు 3.75 ఐఎస్డిటీ కట్ అయిపోయింది కాబట్టి మనకు 0.003 ఇక్కడ ఐఎస్డిటీ ఉన్నట్టు చూపిస్తుంది. ఇప్పుడు
ఇక్కడ చూడండి కొద్దిగా ఇక్కడ మార్కెట్ ప్లస్ అసిస్టెంట్ ఉంది కదా, ఇక్కడ మనము బై చేసినవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆన్ ఆర్డర్ అని ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ట్రాన్స్ఫర్ అవసరం. ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పటిదాకా బై చేసిన మన ఐఎస్డిటీ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా మార్కెట్ ట్రేడర్స్ అసిస్టెంట్ ఓవర్ వ్యూస్ అని ఉంది కదా, ఇక్కడ ఈ ఓవర్ వ్యూస్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓవర్ వ్యూస్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనము బై చేసిన ఐఎస్డిటీ క్యూసిసి కాయిన్ ఇక్కడ ఉంది, ఐఎస్డిటీతో ట్రేడ్ చేసింది. ఇప్పుడు మనము బై చేసిన కాయిన్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ నేను సేల్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఇటు మార్క్ వచ్చేసి ఇక్కడ సెల్లర్ అని ఉంది చూడండి, ఇక్కడ సెల్లర్పై క్లిక్ చేస్తున్నాను. సెల్లర్పై క్లిక్ చేస్తే నా దగ్గర ఉన్న క్యూసిసి కాయిన్ ఇక్కడ యాడ్ అయింది చూడండి. ఇక్కడ చూడండి అవైలబుల్ 0.30 9543 అని ఉంది కదా, ఇక్కడ నేను సెల్లో క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి $150 150 ఐఎస్డిటీలు ఇక్కడ సేల్ అవుతున్నట్టు చూపిస్తుంది కదా ఇప్పుడు లైవ్లో ప్రైస్. ఇక్కడ అమౌంట్ అనే దగ్గర నేను సేల్ చేస్తున్నా కాబట్టి కాయిన్ని ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా మార్జిన్, దీన్ని నేను ఎంత నా దగ్గర ఉన్న క్యూసిసి కాయిన్ని నేను ఏ పర్సెంటేజ్లో అమ్మాలి అంటే మనం కొద్దిగా అమ్మితే ఇక్కడ 10%, 25%, ఇక్కడ 50, 75, 100 అని ఉంది చూడండి. నేను 100% చూపిస్తున్నాను, 100% పెట్టాను. 100% పెడితే నాకు ట్రయల్లో డాడీ ఎన్ని ఐఎస్డిటీలు ఇచ్చిండు, 10 ఐఎస్డిటీ ఇచ్చిండు. నేను ఇక్కడ బై చేసిన కాయిన్ని ఎంత అవుతుంది, ఇప్పుడు నేను సేల్ చేస్తే 46 ఐఎస్డిటీ నాకు అవుతుంది. నేను 10 ఐఎస్డిటీతో నేను తక్కువ రేట్ వాల్యూతో ఉన్నప్పుడు బై ఎక్కువ చేశాను కాబట్టి నాకు వాల్యూ పెరిగింది కాబట్టి ఇప్పుడు నేను ఐఎస్డిటీని ఈ విధంగా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే నేను ఇక్కడ 100% పెట్టాను. మీరు 100% పెట్టాలని రూల్ ఏం లేదు. మీరు ఇక్కడ 50, 20, 30 అంటే దీంట్లో పర్సెంటేజ్ అంటే మీరు ఎంత అమ్మాలనుకుంటే అంత పెట్టి అమ్మవచ్చు. నేనైతే 100% పెట్టి అమ్ముతున్నాను. అంటే నేను మొత్తం అమ్మాలి, నా దగ్గర ఉన్న క్యూసిసి కాయిన్ మొత్తం అమ్మాలి అనుకుంటున్నా కాబట్టి నేను ఇప్పుడు దాకా బై చేసిన క్యూసిసి కాయిన్ మొత్తాన్ని సేల్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ 150 ఉంది కదా ఐఎస్డిటీల దగ్గర. నేను ఏం చేస్తున్నా అంటే నాకు కొద్దిగా మనకు ఎవరికైనా లాభాలలో అమ్మదామని ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ 150 ఉంది కాబట్టి ఇక్కడ $160 కొడదాం. ఇక్కడ 49 వస్తుంది కదా, 150 పెడితే 46 వస్తుంది ఐఎస్డిటీ. ఇక్కడ నేను చెప్పేది ఇక్కడ డాలర్లు చూడండి. ఇప్పుడు $160 సేల్ ఐఎస్డిటీలతో సేల్ అయితే ఇక్కడ 49 ఐఎస్డిటీ వస్తున్నట్టు, 49 ఐఎస్డిటీ వస్తున్నట్టు చూపిస్తుంది.
ఇక్కడ 49 ISDT వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ పెరిగే సిచ్యువేషన్ ఉందా లేదా అనేది కూడా మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ 150లో ఉంది బయర్స్. మనము లిమిట్లో పెట్టేసి, లిమిట్ అంటే అది మనం పెట్టుకున్న ప్రైజు, మనకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రైజు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సేల్ అవుతుంది కాయిన్. కాబట్టి నేను ఇక్కడ 160తో పెట్టి సేల్ దగ్గర ఇక్కడ చూడండి, ఈ సేల్ టాస్క్ అని ఉంది కదా, ఇక్కడ సేల్ ఇక్కడ ఉంది కదా, దీనిపై ఇక్కడ చేశాను చూడండి. మ్యాక్సిమం ఆర్డర్ అమౌంట్ ఈజ్ 0.5 టాస్క్. ఫ్రెండ్స్ ఇక్కడ సెల్లో ఇక్కడ 160 ISDTలతో నేను పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 155 ISDTలు పెడతాను. ఇక్కడ 150 ISDTలు ప్రైజ్ అయితే పెట్టాను. ఇక్కడ 0.5 పెడుతున్నాను. మనం 0.5 చొప్పున సెల్లింగ్లో పెట్టాలి. ఇక్కడ 0.5 పెట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ 0.5 పెట్టేసి సెల్లో టాస్క్ అని ఉంది కదా, స్కై అని ఉంది కదా, సెల్ ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సెల్ లిమిటెడ్ ఆర్డర్ ఈజ్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ అంటే మనము సెల్లో పెట్టింది ఆర్డర్ సక్సెస్ అయినట్టు చూపిస్తుంది. ఈ విధంగా మనము సేల్ చేయొచ్చు ఫ్రెండ్స్. సేల్ చేయడం వల్ల బై చేయడం, ఆ విధంగా రెండు చూపించాను మీకు. మనం సేల్ చేసినాక మన కాయిన్ ఎక్కడ సేల్ అయినట్టు, బై అయినట్టు, సేల్ అయినట్టు మనకు చూపిస్తుంది. ఇక్కడ ఆర్డర్ హిస్టరీలో ఇక్కడ చూడండి, మనము బై చేసింది ఇవి, బై చేసిన చూపిస్తుంది. సేల్ చేసిన ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఈ విధంగా బై చేయాలి, సేల్ చేయాలి. బై చేయడం కూడా చూపించానుగా, సేల్ చేయడం ఆ విధంగానే చేయాలి. ఇది తెలిసిన వారికి కాదు ఫ్రెండ్స్, తెలియని వారు మాత్రము వినియోగించుకోండి. తెలిసిన వారు బిట్మార్ట్లో ట్రేడింగ్ చేసిన వాళ్ళకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బిట్మార్ట్లో ట్రేడింగ్ చేయని వారు మాత్రమే ఈ వీడియో 1-2 సార్లు చూసి ట్రేడింగ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే రేపు మనము మన ISDTతో ట్రేడ్ చేసేటప్పుడు నేను రేపు కూడా మళ్ళీ ఒక వీడియో మన యూట్యూబ్లో పెడతాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై కివో.